ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతుంది, అది కులాల గురించి. మన తెలంగాణలో ఈ విధమైనటువంటి కులాల గురించి డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే దానికి గల ప్రధానమైనటువంటి కారణము ఈ కులగణన అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యి కొంత రిజల్ట్స్ వచ్చినాయి. కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే కులగణన సరిగా జరగలేదని, అందులో కొన్ని కులాలని సంఖ్య ఎక్కువ చేసి చూపించారు, కొన్ని కులాల సంఖ్య తక్కువ చేసి చూపించారు. ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మరలా ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళే రావటం, కానీ ఈసారి మళ్ళీ కులగణనకి ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. ఈ రెండవ దఫాలో కూడా కలిస్తే ఫైనల్ రిజల్ట్ ఎంతో వస్తుంది, ఏ కులానికి ఎంత సంఖ్య ఉందో తెలుస్తుంది, ఎంత పర్సంటేజ్ ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది ఈ లోకల్ ఎలక్షన్స్లో ఎంత పర్సెంట్ ఉంటే బాగుంటుంది అనే విషయం కూడా తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి కొన్ని లాభాలు ఉంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఎక్కువ శాతం ఉన్న ప్రజలను ఆకర్షించుకోవడానికి వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్ పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కొంతమంది నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉంటున్నారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని కూడా చెప్పారు. అదేంటంటే నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ప్రస్తుతం బీసీ కులానికి చెందిన ఆయన. ప్రస్తుతం విషయం కూడా తీస్తే బీసీకి చెందినటువంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు అనేటువంటి విషయం మన దేశంలో జరుగుతున్నది. కానీ వాస్తవం ఏంటంటే ప్రధాని మోడీ గారి యొక్క కులము ఇదివరకు ఓసీ కులానికి చెందినది, వాళ్ళ అగ్రకులానికి చెందినటువంటి వాళ్ళు. తర్వాత అదే కులాన్ని కూడా బీసీల్లో మార్చడం జరిగింది. సో ఇప్పుడు అది బీసీ ప్రధానమంత్రి కూడా అయిపోయింది. వీళ్ళు ఏమంటున్నారు, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య క్యూ న్యూస్ అనేటువంటి ఆయన తిన్మార్ మల్లన్న చాలా గొప్పగా పెద్దగా అరిచిమరి చెప్పడం జరిగింది, నెక్స్ట్ టైం బీసీ ముఖ్యమంత్రి వస్తారని చెప్పేసి. బహుశా అతనికి తెలుసో తెలీదో అతను పుష్ప 2 సినిమా చూడమని తిన్మార్ మల్లన్న గారికి చెప్తున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో ఒక సీన్ మీకు చూస్తే మీకు బాగా గుర్తొస్తుంది. పుష్ప 2 సినిమాలో ఒక మంచి సీన్ ఉంటుంది. అదేంటంటే పుష్పని సిండికేట్ నాయకుడిగా తీసేయమని కొంతమంది కూడా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరినీ చంపుతుంటే, వాళ్ళని ఆపుతూ ఉంటే పుష్ప అనేటువంటి ఆయన పోలీస్ ఆఫీసర్కి సారీ చెప్పాలని, ఇంకా తన పదవి నుంచి రాజీనామా చేయాలని కూడా వాళ్ళు కోరుతుంటారు. ఆ సందర్భంలో పుష్ప అనేటువంటి ఆయన ఫస్ట్ సారీ చెప్పినట్టు యాక్ట్ చేసి తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది. ఎంతో సినిమాలో జరిగిన సంఘటన. కానీ మంచి డైలాగ్ ఒకటి ఉంది అక్కడ. ఆయన ఒక మాట అంటాడు, ఈ పుష్ప నేను ఇప్పుడు సిండికేట్ లీడర్గా ఉన్నాను, లీడర్ పోస్ట్ అనేటువంటిది ఎవడో బిచ్చంగా వేస్తే నాకు రాలేదు. ఒకప్పుడు సిండికేట్ లీడర్గా ఉండేటువంటి ఆయన ఎదురుగా ఎవరైనా మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఆ స్థానంలో సునీల్ గారు చాలా అద్భుతంగా నటించారు, చాలా క్రూరంగా కూడా నటించారు. నేను ఇప్పుడు కొత్తగా నాయకుడిని అయ్యాను, సిండికేట్ నాయకుడు అయ్యానంటే నాకు ఎవడో బిచ్చంగా వేయాలి ఆ పదవి. ఒకప్పుడు నాయకుడు ఎదురుగా మాట్లాడడానికి భయపడేవాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ. అటువంటి నాయకుడిని ఎదుర్కొని అతనితో ఫైట్ చేసి అతన్ని ఓడించి నేను నాయకుడు అయ్యాను. నన్ను తీసేయడానికి మీరెవరు అసలు, మీకేం అధికారం ఉంది? నేను ఎవడో బిచ్చంగా ఇస్తారా, నేను సాధించుకొని వచ్చా, ఇది పోరాడి సాధించానంటాడు. ఈ డైలాగు బీసీ నాయకులందరూ కూడా గమనించాలి, తీర్మాల మరణ గమనించాలి. ఇంతకాలం కూడా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రిగా అయిన నాయకులందరూ కూడా తమ కులం పేరు మీద వచ్చిన వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే ఆయన రెడ్డి పేరుతో సీఎం కాలేదు. ఆయన ఎంతో పాదయాత్ర చేశారు, ఎంతో కష్టపడ్డాడు. అసలు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ గెలవదు, అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. రేవంత్ రెడ్డి ఉండటం వల్లనే ఆయన పోరాటానికి సరిపడే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలాగే ఇంతకుముందు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు రెడ్లు ఉన్నారు, కమ్మ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యాష్ ఫీలింగ్ ఉండొచ్చు, ఉన్నప్పటికి కూడా తమ వాళ్ళకి సపోర్ట్ చేసుకొని ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఒక వ్యక్తి లీడర్గా ఎదిగాడు అంటే అందరి సపోర్ట్ ఉంటేనే ఎలక్షన్లో గెలుస్తాడు. ఆ విషయం గమనించాలి. తీర్మానం మనల్ని అంటే వచ్చి మా కులం పేరు మీద ఓట్లు ఎవడేడు తీర్మానం ఎలక్షన్లో నిలబడితే అతని డిపాజిట్ కొట్టరు.
ఆ విషయం తెలుసుకోవాలి. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఒక వ్యక్తి ఎమ్మెల్యేకి గెలవగలుగుతాడు, ఒక ఎంపీకి గెలవగలుగుతాడు. అన్ని మతాల వాళ్ళు ఓట్లు తెచ్చుకోవాలి, అందరి ఆదరణను తీసుకోగలిగితేనే అతను ఎలక్షన్లో గెలుస్తాడు. అంతేగాని రెడ్డిని కాబట్టి నాకు ఓట్లు ఏంటంటే ఎవడు వేయడు. అన్ని ప్రజలకి కూడా సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేస్తూనే అవుతారు. ఈ సందర్భంగా ఈయన అన్నటువంటి మాట గమనించాలి. బహుశా తెలంగాణలో రెడ్లని బీసీలోకి మార్చే కుట్ర జరుగుతుందేమో అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తున్నది. ఎందుకంటే రెడ్డీస్లో ఆంధ్ర రెడ్డి వేరు, తెలంగాణ రెడ్డి వేరు, డిఫరెన్స్ ఉంది. కర్ణాటకలో కనుక తీసుకుంటే అక్కడ రెడ్డీస్ అనేవాళ్ళు బీసీస్. గమనించాలి, కొన్ని ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో ఓసీగా ఉన్నవాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. అక్కడ కొన్ని చోట్ల ఎస్సీలుగా ఉన్నవాళ్ళు కొన్ని చోట్ల వేరే దాంట్లో ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అలాగే భవిష్యత్తులో తెలంగాణలో కూడా తెలంగాణ రెడ్లు అనేటువంటి వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి అయిన వాళ్ళలో రాయలసీమ రెడ్లు ఉన్నారు. రాయలసీమ రెడ్డిస్కి తెలంగాణ రెడ్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి తెలంగాణ రెడ్లని బీసీల్లో చేర్చాలి. అలాగే అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో ఉండి వెనకబడి వాళ్ళని బీసీల్లోకి మార్చాలి అనేటువంటి కొత్త డిమాండ్ కూడా ఇప్పుడు ఊపెత్తుకుంటున్నది. అలాగే జరిగితే అప్పుడు బీసీ ముఖ్యమంత్రి వచ్చినట్టే కదా. ఇప్పుడు రెడ్డీస్ని తీసుకెళ్ళి బీసీలో చేరిస్తే రేవంత్ రెడ్డి గెలిచినా ఇంకొక ఆయన గెలిచినా ఆటోమేటిక్గా బీసీ ముఖ్యమంత్రి అవుతారు. ఈయన ఇది ఎందుకు ప్రస్తావించాడంటే మోడీ అనేటువంటి ఆయన ఇప్పుడు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన ఓసీ కులం. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పుడు ఓసీ కులంగా ఉన్నటువంటి రెడ్డిస్ని కనుక బీసీలో మార్చేస్తే ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఆ విధంగా కూడా జరుగుతుందేమో. తెలంగాణ రెడ్డిస్ని బీసీలో మార్చాలి అనేటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు ఊపందుకుంటున్నది. ఇది జరుగుతుందేమో చూద్దాం.